వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో డీఎస్సీ నియామకాలపై వైఎస్ఆర్సీపీ చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు నిరుద్యోగుల మద్దతుతో జరుగుతున్న ఈ దీక్షలను పోలీసులు బలవంతంగా భగ్నం చేశారు. ముందుగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగా ఆయన అరెస్టుకు నిరసనగా దీక్షలో కూర్చున్న ఆయన సతీమణి ఇంద్రను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ పరిణామాల మధ్య వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి దీక్షా శిబిరానికి చేరుకుని విద్యార్థులకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. అనంతరం పోరాటం ఆపకుండా రామసుబ్బారెడ్డి సతీమణి ఇంద్రాదేవి స్వయంగా దీక్షా వేదికపై కూర్చోగా పోలీసులు ఆమెను కూడా బలవంతంగా అరెస్ట్ చేసి తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వం పోలీసులు కలిసి ప్రజలు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షిస్తున్నారని మండిపడ్డారు. అరెస్టులు అణచివేతలతో నిరుద్యోగుల గొంతు నొక్కలేరని చంద్రబాబు ప్రభుత్వానికి మరియు పోలీసులకు స్పష్టమైన హెచ్చరిక చేస్తున్నామని తెలిపారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. వెనుకడిగిన మాన్యాన్ని పట్టించాల్సిన అవసరం ఉంది. అవసరం అనుకుంటే ఆనాటి స్వాతంత్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని గాంధేయ మార్గాన్ని నరములు రక్తానికి ఎక్కించుకొని ఈ నల్ల పాలకు పైన స్వాతంత్ర ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి గారు శంకారావం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం, పోలీసులకు కూడా చెప్తా ఉన్నాం. ఆనాటి గాంధీ మహాత్ముడు ఒక్క పిలుపునిస్తే యావత్ భారతదేశం అంతా నలుమూలల నుంచి స్వాతంత్ర ఉద్యమానికి ఎంత సంసిద్ధమైందో, ఈనాడు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపునిస్తే రాష్ట్రం నలుమూలల నుంచి, అన్ని జిల్లాల నుంచి, తాలూకాల నుంచి, సొంత గుండెల్లో నుంచి పురుషులు కాదు, మహిళలు కాదు, పిల్లలు కాదు, వృద్ధులు కాదు, అందరూ కూడా లక్షల సంఖ్యలో రోడ్డు మీదకి వచ్చి ప్రత్యక్ష యుద్ధం చేయడానికి, ప్రజాస్వామ్య పోరాటం చేయడానికి, శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో స్వాతంత్ర ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలన్న సత్యాన్ని కూడా పోలీసులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజల యొక్క సహనాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క సహనాన్ని పోలీసులు ఈ ప్రభుత్వం పరిశీలిస్తా ఉందా లేకపోతే పరీక్షిస్తా ఉందా నాకు అర్థం కాదంగా. ఇది ఎక్కడ న్యాయమయ్యా, ఎక్కడి సత్యమయ్యా ఇది?